హలో ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. మనకి ఎస్ఎస్సిజిడి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్గా 80 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఈ 80 క్వశ్చన్స్లో మనకి జీకే నుండి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 20 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ మనకి 2 మార్క్స్, అంటే టోటల్గా 40 మార్క్స్ వెయిటేజ్ మనకి జీకే నుండి రావడం జరుగుతుంది. సో చాలా మంది ఎస్ఎస్సిజిడి ఆస్పిరెంట్స్ నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది, సార్ అసలు జీకే ఏం చదువుకోవాలో అర్థం అవ్వట్లేదు, సో జీకే ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక వీడియో చేయండి సార్ అని నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నాకున్నటువంటి సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంతేకాకుండా ఒక ఆస్పిరెంట్స్ అకాడమీ మెంటర్ గా, సో చాలా మంది ఈ రోజు నా యొక్క స్టూడెంట్స్ ఈ డిఫెన్స్ లో కావచ్చు, మిలిటరీలో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో సో జీకేలో క్వశ్చన్స్ ఏ ఏరియా నుండి రావడం జరుగుతుంది, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ ఫ్యాకల్టీ కూడా సో ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఏరియాలో ఈ యొక్క వీడియో నేను రూపొందించడం జరిగింది. సో ఎవరైతే మీరు ఎస్ఎస్సిజిడికి ప్రిపేర్ అవుతున్నారో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కావాలి అంటే ఆస్పిరెంట్స్ అకాడమీ మంచిర్యాలలో క్లాసెస్ జరుగుతున్నామండి. మీరు వెంటనే ఆస్పిరెంట్స్ అకాడమీ అప్రోచ్ అవ్వండి. సో ఈ యొక్క వీడియోలో జీకేలో మనకి ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ పడతావో ఒకసారి మనము ఇక్కడ చూద్దాము. సో ఇంపార్టెంట్ ఏరియాస్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ లో మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి సార్ అంటే, ఒకటి వచ్చేసి స్టాటిక్ జీకే అండి. ఈ స్టాటిక్ జీకే నుండి మనకి 5 క్వశ్చన్స్ ఆర్ 6 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ బేసిక్ గా మనకి 4 ఆర్ 5 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ తర్వాత మనకి జనరల్ స్టడీస్ అండి. ఈ జనరల్ స్టడీస్ నుండి మనకి 8 క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండి. ఈ జనరల్ సైన్స్ నుండి మనకి 2 ఆర్ 3 క్వశ్చన్స్ రావడానికి చాలా స్కోప్ ఉంది. సో ఈ ఏరియాస్ అన్ని కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎనాలిసిస్ చేసుకొని సో ఇప్పుడు నేను బోర్డు మీద మీకు ఈ సిలబస్ అనేది రూపొందించడం జరిగింది. సో ఈ స్టాటిక్ జీకేలో మనకి 5 ఆర్ 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ ఏరియాస్ నుండి మనకి స్టాటిక్ జీకేలో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అంటే, మనకి స్టాటిక్ జీకే అంటే చాలా ఈజీ ఉంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్. సో స్టేట్స్ క్యాపిటల్స్ చూసుకోవాలండి. అప్పుడప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇచ్చి మనకి క్యాపిటల్స్ అడగడం జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్గా మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్ మీద ఫోకస్ చేయాలండి. అంటే రీసెంట్ గా మనకి బీహార్ ఎలక్షన్స్ జరిగినవి, అక్కడ చీఫ్ మినిస్టర్ కొత్తగా రావడం జరిగింది. సో వాటిపైన కూడా మనకు క్వశ్చన్స్, అంటే ఏ స్టేట్ లో ఎలక్షన్స్ జరిగినావో రీసెంట్ గా లాస్ట్ 1 year లో అక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి యూనియన్ మినిస్టర్స్ పైన కూడా మనకి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లేటెస్ట్ హూ ఇస్ హూ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా నుండి మనం 1 మార్క్ ఆర్ 2 మార్క్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో నేను ఆస్పిరెంట్స్ అకాడమీలో ఈ లేటెస్ట్ హూ ఇస్ హూ పైన దాదాపు ఒక 100 అబోవ్ పొజిషన్స్ చెప్పడం జరిగింది. అంటే లేటెస్ట్ హూ ఇస్ హూ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకి ప్రెసిడెంట్ ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, సీజే ఎవరు, అంతేకాకుండా యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, కాగ్ ఎవరు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు, నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు, నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్మన్ ఎవరు. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా, అంతేకాకుండా మనకి డిఫెన్స్ లో ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ డీజీ ఎవరు, సిఆర్పిఎఫ్ డీజీ ఎవరు, అంతేకాకుండా ఆర్మీ చీఫ్ ఎవరు, నేవీ చీఫ్ ఎవరు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు, మనకి సిడిఎస్ ఎవరు. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్కడ కవర్ అవుతావు అంటే ఒక 100 అబోవ్ పొజిషన్స్ నేను ఆస్పిరెంట్స్ అకాడమీలో లేటెస్ట్ ఓఈసీలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ కంట్రీ, క్యాపిటల్ అండ్ కరెన్సీస్ పైన కూడా మనం ఫోకస్ చేయాలండి. నెక్స్ట్ హైకోర్ట్స్ అండి. ఇప్పుడు మనకి స్టేట్ లో హైకోర్ట్స్ ఉంటవి. సో ఒక స్టేట్ కి సంబంధించినటువంటి హైకోర్టు ఏ ప్లేస్ లో ఉంది అని క్వశ్చన్ కూడా రావడం జరుగుతుంది. హైకోర్ట్స్ మనం ఫోకస్ చేయాలి. అంతేకాకుండా మనకి రీసెంట్ గా ఏదైనా హైకోర్ట్స్ కి మనకి న్యాయమూర్తులు వస్తే వాళ్ళపైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ నెక్స్ట్ స్టాటిక్ జీకేలో డాన్సెస్ అండి. ఈ డాన్సెస్ వచ్చేసి మనకి క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది, ఫోక్ డ్యాన్స్ ఉంటుంది. సో ఈ డాన్సెస్ పైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫెస్టివల్స్ పైన ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఆర్గనైజేషన్స్ ఉంటాయండి. సో ఆర్గనైజేషన్ అంటే లైక్ యుఎన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో యుఎన్ఓ దాని యొక్క అనుబంధ సంస్థలు, సో వాటిపైన ఫోకస్ చేయాలి. అండ్ అబ్రివేషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి, బుక్స్ అండ్ ఆథర్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నుండి చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఇంకా కొన్ని మిస్లేనియన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ స్టాటిక్ జీకే తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి 4 ఆర్ 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. ఇది చాలా వైడ్ ఏరియా అండి, చాలా పెద్ద ఏరియా, చాలా ఎక్కువ ఇక్కడ మనము చేయాల్సి ఉంటుంది. మనకు ఉన్నటువంటి టాపిక్స్ చాలా చిన్నవే, కాకపోతే వీటిలో ఎక్కువ చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో మనము ఇంపార్టెంట్ డేస్, ఆ యొక్క డేకి ఉన్నటువంటి థీమ్స్ మనం ఫోకస్ చేయాలి అండి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి.
ఈ స్పోర్ట్స్ అనే ఏరియా చాలా చాలా పెద్ద ఏరియా అండి. సో స్పోర్ట్స్ పైన కూడా మనము ఫోకస్ చేయాలి. సో అంతేకాకుండా అవార్డ్స్ అండి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటవి. సో మనకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉంటవి, నేషనల్ అవార్డ్స్ ఉంటవి, అంతేకాకుండా ఫిల్మ్ కి సంబంధించిన అవార్డ్స్ ఉంటవి, లిటరేచర్ అవార్డ్స్ ఉంటవి. సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవార్డ్స్ ఉంటవి. వాటిపైన మనం ఫోకస్ చేయాలి. దాంట్లో జీకే ఫోకస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ సమిట్స్ అండి, మనకి 2025 లో జరిగినటువంటి సమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయాలి. అంతేకాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అండి. సో వీటిపైన కూడా మనకు క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా అపాయింట్మెంట్స్ అండి, చాలా ఇంపార్టెంట్ ఏరియా, వాటిపైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇక్కడ మనకి క్వశ్చన్ అడగడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఇది ఈ మధ్యలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రావడం జరుగుతుంది, కాబట్టి దీనిపైన ఫోకస్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే జనరల్ స్టడీస్ అండి, థర్డ్ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ రావడానికి చాలా స్కోప్ ఉందండి. సో దీంట్లో మనకి జనరల్ స్టడీస్ అంటే పాలిటీ చదువుకోవాలి అండి, జోగ్రఫీ చదువుకోవాలి, దీంట్లో యూనివర్స్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తుంది, హిస్టరీ చదువుకోవాలి, ఎకానమీ చదువుకోవాలి, అండ్ ఎన్విరాన్మెంట్ చదువుకోవాలండి. సో పాలిటీ అంటే మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్స్, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో వీటిపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో జాగ్రఫీ అంటే మనకి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, అండ్ రివర్స్ కావచ్చు, సాయిల్స్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. సో జాగ్రఫీలో ఇక్కడ ఫోకస్ చేయాలి, యూనివర్స్ పైన ఫోకస్ చేయాలి. హిస్టరీ అండి చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో మనకి కింగ్స్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు కావచ్చు, అంతేకాకుండా రాజ్య వంశాలు కావచ్చు, అంతేకాకుండా మనకు ఉన్నటువంటి డైనస్టీస్ కావచ్చు, సో మనకి మోడర్న్ హిస్టరీస్ కావచ్చు, ఇంపార్టెంట్ బ్యాటిల్స్ కావచ్చు. సో ఇవన్నీ మనకి హిస్టరీలో క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఎకానమీ అండి, మనకి బ్యాంకింగ్ పైన కావచ్చు, బడ్జెట్ పైన కావచ్చు, అబ్రివేషన్స్ పైన కావచ్చు, నేషనల్ ఇన్కమ్ పైన కావచ్చు. సో ఎకానమీలో క్వశ్చన్స్ వస్తుంది. సో ఈ మధ్య ఎన్విరాన్మెంట్ పైన కూడా మనకి ఎస్ఎస్సిజిడిలో క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ జనరల్ స్టడీస్ తర్వాత జనరల్ సైన్స్ అండి, మనం బయో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటిని కలిపి మనం జనరల్ సైన్స్ అని చూడడం జరుగుతుంది. ఇక్కడ బయో సైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, విటమిన్స్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, అంతేకాకుండా మనకి సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ మనకి బయో సైన్స్ లో కవర్ అవడం జరుగుతుంది. అండ్ ఫిజిక్స్ లైట్ కావచ్చు, మ్యాగ్నెటిక్స్ కావచ్చు, సౌండ్ కావచ్చు. సో ఇటువంటి టాపిక్స్ అన్ని ఫిజిక్స్ లో చదువుకోవాలి. అండ్ కెమిస్ట్రీలో కూడా మనకి చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ ఏరియా కవర్ చేస్తే మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ SSC-GT నుండి సో 20 క్వశ్చన్స్ కి ఆల్మోస్ట్ మీకు సో 17 to 19 క్వశ్చన్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఈ యొక్క వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆస్పిరెంట్స్ అకాడమీలో క్లాసెస్ జరుగుతున్నవి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.